సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మా ఊరి అందరూ పార్ట్ 6 వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను ఇంకా మీరు ఓల్డ్ వీడియోస్ లో చూసుంటారు కదా, ఒక అన్న ఇంకా మా ఇంటి పక్కన అన్న, మేము ముగ్గురం కలిసి అయితే పెంచలకోనకు అయితే వెళ్ళబోతున్నాము. పెంచలకోనకు ఎందుకు వెళ్తున్నామంటే పెంచలకోన వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి. వాటర్ ఫాల్స్ కి వెళ్లే రూట్ అయితే చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. సో మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. సో ఇంట్రోకే టైం ఎక్కువ తీసుకుంటే అలా. సో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మీరైతే సోమశిల వ్లాగ్ లో ఇక్కడైతే పాట్ హోల్స్ అయితే చాలానే గమనించుంటారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ రోడ్లు అయితే వేస్తున్నారు అనమాట. సో పెంచలకోనకు అయితే మనం వెళ్ళబోతున్నాం NH 565 హైవే మీద. ఈ హైవేని అయితే మన ఛానల్లో చాలా సార్లు చూపించాను గానీ ఈ హైవే మీద ట్రావెల్ అయితే చేయలేదు. అంటే నేనైతే ట్రావెల్ చేస్తున్నాలేండి, కాకపోతే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయలేదు. మా ఊరు నుంచి పెంచలకోనకు అయితే గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటే 30 కిలోమీటర్లు అయితే ఉంది. మరింత దూరం పెట్టుకుని మా ఊరు అందాలంటావు ఏంట్రా అంటే, నేనైతే సోమశిల వ్లాగ్ లో ఒక మాట అయితే చెప్పాను. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది మన ఛానల్లో అయితే మా ఊరు అందాల కిందే వస్తుందని చెప్పాను. ఇంకా పైన సైన్ బోర్డ్ చూడండి, పెంచలకోన, ఏర్పాడు, రాపూరు, తిరుపతి. ఏ ఊరికి వెళ్ళాలన్నా స్ట్రైట్ గానే వెళ్ళాలి. మాక్సిమం మీ అందరికి పెంచలకోన గురించి అయితే తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఈ హైవే ఉండేది కాదు, మీకు ముందర కనిపిస్తుంది కదా, ఆ టర్నింగ్ వెంకటరెడ్డిపల్లి కాడ తీసుకొని ఆ తర్వాత పెంచలకోనకు వెళ్లే వాళ్ళం. వ్యూ ఎలా ఉందో చూడండి గైస్. నార్మల్ రోడ్ అయినా గానీ, పాట్ హోల్స్ ఉన్న రోడ్ అయినా గానీ, నేషనల్ హైవే అయినా గానీ, విలేజ్ సైడ్ అయితే ఇలాగే జరుగుతుంది. అయినా మనం తప్పు పట్టకూడదులేండి, ఎందుకంటే వాటిని మేతకు తీసుకెళ్తూ ఉంటారు. స్ట్రైట్ గా వెళ్తే అయితే తెగచర్లు అయితే వస్తుంది. ఈ హైవేలో వచ్చే ఊర్లన్నిట్లో అయితే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. మరీ అన్ని ఊర్లలో కాదులేండి. పైన బోర్డు అయితే చూడండి, పెంచలకోన, ఏర్పేడు, తిరుపతి, ఇంకా వెంకటగిరి. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే పెంచలకోన. సో హియర్ వి గో గైస్, మనం అయితే పెంచలకోనకు అయితే వచ్చేసాము. చూస్తారా బస్ స్టాప్. రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అయితే పెంచలకోన వెళ్ళొచ్చు. అదే లెఫ్ట్ సైడ్ తిరిగితే వెంకటగిరి, ఏర్పాడు, తిరుపతి, రాపూరు ఆ రూట్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి గైస్ బోర్డు, శ్రీ పెనసుల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము. ఇంకా 3 కిలోమీటర్లు స్ట్రైట్ గా వెళ్తే పెంచలకోనకు అయితే వెళ్ళొచ్చు. ఈ 3 కిలోమీటర్లు హైవే అయితే ఉండదు, సింగిల్ లైన్ రోడ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు సైడ్ అయితే అక్కడక్కడ చిరుతపులి ఇంకా జింక బొమ్మలతో అయితే బోర్డులు ఉంటాయి. అంటే ఇది మొత్తం అడవి. ఈ రూట్ నుంచి వెళ్లేటప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సడన్ గా వచ్చేస్తే ఇంకా మనం ఏం చేయలేము. ఇదిగోండి అక్కడ చిరుతపులి బోర్డు వేసి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇటు సైడ్ రావాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. సో ఫైనలీ గైస్ 6 మినిట్స్ అయితే ఈ రూట్ లో అయితే ట్రావెల్ చేసిన తర్వాత మనం పెంచలకోనకు అయితే వచ్చేసాము. పెంచలకోన లోపలికి వెళ్ళాలంటే మనకి బైక్ అయితే 20 రూపీస్ ఎంట్రీ ఫీజు. ఇంకా కార్ కి అయితే నాకు సరిగ్గా గుర్తులేదు. చూసారా పెంచలకోన ఎంట్రన్స్ అయితే ఎలా ఉందో. ఇంకా ముందరైతే ఎంట్రీ ఫీజు అయితే తీసుకుంటున్నారు వెహికల్స్ అయితే ఆపి. సో మనం సక్సెస్ఫుల్లీ పెంచలకోన లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూడండి కొండలు అయితే ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడైతే మనం మన బండి అయితే అక్కడ పార్కింగ్ లో అయితే పార్క్ చేసేసి అయితే వెళ్ళిపోదాము. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో గానీ నాకైతే ఇక్కడ చాలా పెద్ద కొండ కనిపిస్తుంది. కొండ దగ్గరకు ఉన్నట్టు. అది కూడా నిజమే కదా, కొండ అయితే దగ్గరే కదా ఉండేది ఇక్కడ నుంచి. ఇక్కడైతే ఇప్పుడు టాయిలెట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ టికెట్ కౌంటర్. ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. గైస్ ఇదైతే ఆంజనేయ స్వామి గుడి. ఇంకా ఇటు సైడ్ వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది. ఇంకా అక్కడ ముందర తలనీలాలు అయితే ఇస్తుంటారు. సో గైస్ ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోతున్నాము. గైస్ దీన్ని అయితే సాయి మండపం అంటారు. తిరునాళ్ళు జరిగినప్పుడు స్వామిని ఈ దారిలోనే ఊరేగిస్తారు. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కి వెళ్ళొచ్చిన వాళ్ళ తెగిపోయిన చెప్పులు. సో ఇక్కడ నుంచే రియల్ అడ్వెంచర్ స్టార్ట్ అయ్యేది. ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి. గైస్ ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయో, అలాగే చాలా చల్లగా ఉన్నాయి.
బ్యా ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ మనం వాడకానికి వాడాలి కానీ నీళ్ళల్లో పడేసేదేంది. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. సో అక్కడ చల్లటి నీళ్ళ కాడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ కి అయితే కంటిన్యూ అయిపోతున్నాము. ఈ రూట్ లో నాకు ఎన్ని ముళ్ళలు గుచ్చుకుంటాయో, ఎన్నిసార్లు కాలుకి క్రాంప్ వస్తుందో. వాటర్ ఫాల్స్ అయితే ఫుల్ గా ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం నీళ్లతో అయితే నిండిపోతుందంట. సో వాటర్ ఫాల్స్ కి వచ్చిన వాళ్ళ పేర్లు కలిసి ఇవి. వెయిట్, బీటీఎస్ వాళ్ళు పెంచిల్ కోనకు ఎప్పుడు వచ్చారా సామె? జోక్స్ ఆల్ అపార్ట్, ఇలాంటి పనికి వాళ్ళ పనులు అయితే మనం చేయము. ఇంకా ముందర పోయి ఎన్ని దారుణాలు చూడాలో అందుకని చెప్పేసి గుండెని రాయి చేసుకుని ముందరకు వస్తున్నా. ఎన్ని పేర్లు రాసున్నా, ఎన్ని కళాఖండాలున్నా మనం అయితే వాటిని పట్టించుకోకుండా సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా ఇక్కడ మొత్తం రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. ఒక చిన్న రాయినా తట్టుకొని పడ్డామంటే మొహం మొత్తం పాట్ హోల్స్ ఉన్న రోడ్ లాగా అయిపోద్ది. గైస్ ఇక్కడ చూడండి కోతులు. ఈ కోతులను అయితే కొండ ముచ్చు అంటారు. నేనేందో అనుకున్నా గానీ మామూలు కోతుల కంటే చాలా డేంజర్ అంట. వీటికి చాలా దూరంగా ఉండాలి. అదిగోండి 2 కోతులు అక్కడ కూర్చొని. ట్రాఫిక్ వస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ ముఫాసా గాడు వస్తేనే ప్రాబ్లం. చూడండి ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ర్యాపర్స్. మీరు నాకంటే పెద్దోళ్ళు, మీరే నాకు చెప్పాలి ప్లాస్టిక్ వేయకూడదు, ఇలాగా నేచర్ ని పాడు చేయకూడదు అని చెప్పేసి. కానీ నేనే మీకు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం కొండ. అక్కడ ముందర ఒక ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడైతే ఎక్కి ఫోటో తీసుకోవచ్చు. సో ఇదే నేను ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పిన ప్లేస్ అయితే. సో ఎలాగోలా కింద మీద బడి పైకి ఎక్కేసి ఫోటోకి పోజ్ ఇచ్చేసాను. ఇదిగోండి ఫిష్ స్పా అనమాట. ఇక్కడ మాల్ లో అక్వేరియం లో కాళ్ళు పెట్టడానికి 200 తీసుకుంటారు. ఇక్కడేం లే, అంతా ఫ్రీ సవక. చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చున్నారు ఇక్కడికి టూర్ కనుకుంటా. నువ్వు కూడా స్కూల్ పిల్లోడివే కదా అంటే నేను హై స్కూల్ అండి, వాళ్ళు ప్రైమరీ స్కూల్ పిల్లోళ్ళు. ఇక్కడ మొత్తం చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ కాసేపు కాలు పెట్టి నిల్చుంటే మన కాళ్ళ మీద ఉన్న బ్యాక్టీరియా మొత్తం తినేస్తాయి ఆ చేపలైతే. నేను చూడండి ఒక్క చుక్క నీరు కూడా నా మీద పడకుండా అటు సైడ్ వెళ్ళిపోయా. ఎందుకంత సాహసాలు చేసి రాళ్లు రప్పల మీద ఎక్కిపోవడం? డైరెక్ట్ గా నేను నీళ్ళల్లోంచి వెళ్ళిపోవచ్చు కదా అంటే నీళ్లు చాలా లోతుకున్నాయి బ్రో. మునిగిపోయేంత లోతుగా లేవు, బట్టలు తడిసిపోయేంత లోతుకున్నాయి. చేపలు చూడండి గైస్, ఇక్కడ నాకు తెలిసి చాలానే చేపలు ఉంటాయి. ఇక్కడ ఆడ కాళ్ళు పెట్టుకుందాం, అటు సైడ్ అయితే రాళ్లు కూడా ఉన్నాయి, కూర్చొని కాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అటు సైడ్ లేకపోతే అక్కడ పురుగులు ఉన్నాయి, చేపలు లేవు. కాసేపు ఇక్కడ కాళ్ళు పెట్టుకున్న తర్వాత అయితే అటు సైడ్ అయితే దూకెళ్ళిపోదాము. మెయిన్ అట్రాక్షన్ జలపాతం ఇక్కడ కాదు, ముందరికి వెళ్ళాలి. సో మేమైతే ఆ నీళ్ళని దాటి ఇటు సైడ్ అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ గుహలాగా ఎలా ఉందో. ఇక్కడ వాటర్ అయితే అచ్చం మినరల్ వాటర్ టేస్ట్ అయితే ఉంటాయి. మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ అన్ని అయిపోయాయి, ఇంకా ఈ వాటరే మాకు దిక్కు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇది కాదు మెయిన్ వాటర్ ఫాల్స్, ఇంకా ముందర ఉంది. వాటర్ ఫాల్స్ ఉంది, వాటర్ ఫాల్స్ దగ్గర కొండ ఉంది. మంచి మంచి లొకేషన్స్ ముందర పెట్టుకొని తిరిగి వెళ్ళిపోతే అలాగా అవన్నీ మీకు చూపించే తీరాలని చెప్పేసి ముందరికి వెళ్తున్నా. సో మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి కొండ. సో ఇంకా ఇదిగోండి వాటర్ ఫాల్స్. నేను వచ్చినప్పుడైతే నీళ్లు ఉన్నాయి కొంచెమైనా, కానీ ఇప్పుడైతే నీళ్లు అంతగా లేవు. ఇప్పుడు ఇక్కడ మనం అయితే కాసేపు రెస్ట్ తీసుకొని అటు సైడ్ అయితే వెళ్దాము. ఇంకా మనకు తెలుసు కదా ఎక్కడైనా కామనే గైస్, ఇది ప్లాస్టిక్, జస్ట్ ప్లాస్టిక్. ఎక్కడైనా ఇంతే. ఇందాకైనా నయం జస్ట్ ప్లాస్టిక్ ఉన్నింది, ఇక్కడైతే చూడండి ఏకంగా బీర్ బాటిల్. ఇలా అంతా ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాదు. సో ఇప్పుడైతే మనం ఇటు సైడ్ అయితే వెళ్దాము. ఇలాంటి మనం గాని రాయొచ్చు.
మన ఛానల్ పేరు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి అని. కానీ మేము రాయం కదా, ఎందుకంటే మేము నేచర్ ఇచ్చింది పాడు చేయాలనుకోవట్లే. రోమియో జూలియట్ ఇంకా లైలా మజ్ను కూడా ఇలా రాసుకొని ఉండరు. సో ఇవే మేము తీసిన కొన్ని షార్ట్స్ అయితే. ఈ నీళ్లు అయితే ఇందాక నీళ్ల కంటే ఇంకా చల్లగా ఉన్నాయి. ఇంకా ఈ నీటిలో చేపలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇందాక నీటి కంటే. ఇప్పుడైతే నీళ్ళు ఎక్కువ లేవు కానీ అన్నోళ్ళు అయితే ఇంతకు ముందు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చున్నారు, అదైతే చూపిస్తా. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మేము ఇక్కడ ఏం చూసామో చూడండి గైస్. పాము అదిగోండి కనిపిస్తుందా మీకు? ఇదిగోండి జూమ్ చేస్తున్నా, ఆగండి, కనిపిస్తుంది. మేమైతే చూసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇందాక మేము వాటర్ పట్టుకున్నాం కదా, ఆ చోటే అన్నమాట ఈ పాము అయితే ఉండింది. మీరు ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. వాటర్ సోర్స్ అయితే ఎక్కడ ఉంటుందో అనిమల్స్ కూడా అక్కడే ఉంటాయి. ఇప్పుడుకైతే మనం పెంచుల కోనలో అయితే కొండ ముచ్చులను చూసాము, కోతుల్ని చూసాము, ఆఖరికి పాముల్ని కూడా చూసాము. ఇంకా పులులు, సింహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏందిరో వీడు నోరు సెన్నోరు వేసుకొని అని చెప్పేసి అయితే అనుకోమాకండి, ఇదైతే ఓల్డ్ వీడియో. ఇక్కడ చూడండి ఏదో పెళ్లి భోజనం తిన్నట్టయితే ప్లేట్లు తినేసి ఇక్కడే పడేసి వెళ్ళారు. ఇంకా ప్లేట్లే పడేసి వెళ్ళారు. కూర్చోడానికి కుర్చీలు, ప్లేట్ పెట్టుకోవడానికి టేబుల్, ఎండ తగలకుండా షామియానా తెచ్చుకోవాలా. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే రాజరాజేశ్వరమ్మ గుడి దగ్గర అయితే ఆగాము. మీకు ముందర కనిపిస్తుంది కదా, ఇదైతే యాగశాల. అదిగోండి అక్కడ రెడ్ కలర్ బోర్డు మీద కూడా రాసి యాగశాల అని చెప్పేసి. ఇంకా అక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇదిగోండి మీకు లెఫ్ట్ సైడ్ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ లోపలికి వెళ్ళాలంటే 11 రూపాయలు ఎంట్రీ ఫీజు. లోపలైతే గుడి ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఫోటోగ్రఫీ అయితే అలవ్ లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చినప్పుడు వెళ్ళండి. ఈ ప్లేస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మాక్సిమం పెంచుల కొనుకు వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్లేస్ గురించి అయితే తెలిసే ఉంటుంది. అసలు ఈ ప్లేస్ గురించి అందరికీ తెలుసు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ఛానల్ లో అయితే హైదరాబాద్ ఇంకా బెంగళూరు నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని చెప్పేసి చెప్తున్నా. ఇంతకు ముందు అయితే ఈ చెట్టు మీద దగ్గర 100 పక్షులు అయితే ఉండేవి. కాకపోతే ఇప్పుడైతే ఒక్క పక్షి కూడా లేదు. ఈ ఫొటోస్ అయితే మేము ఇప్పుడు తీయలేదు, ఇవైతే ఓల్డ్ ఫొటోస్. మేమైతే ఇక్కడ తీయాలనుకున్నాం, కాకపోతే ఇక్కడైతే ఎంట్రీ లేదు. ఇంతకు ముందు అయితే ఉన్నింది. మీరైతే చిరుతపులి వీడియో చూసారు కదా ఇందాకైతే, ఈ రాజరాజేశ్వరమ్మ గుడి పక్కనే అనమాట అదైతే చిరుతపులి వీడియో తీసింది. ఈ చిరుతపులి వీడియోని మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అయితే మాకు పంపించారు. ఆయన అయితే పెంచుల కోనలో ఉంటారు. చూడండి గైస్, మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఈ పక్షులను అయితే చూసాము. ఈ పక్షులను చూడంగానే నాకైతే ఒక విషయం అయితే గుర్తొచ్చింది. కొద్ది
రోజుల ముందు అయితే నేలపట్లో అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగింది. దానికైతే నేను వెళ్లాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేదు. వెళ్ళుంటే మనకి మంచి కంటెంట్ వచ్చేది. సర్లే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇంకా. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీద ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో అలా పెంచల్కోన నుంచి అయితే మా ఊరికి వచ్చేసాము. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోమాకండి. మేము అక్కడ తిన్నవన్నీ అక్కడే పడేయకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి అయితే డస్ట్బిన్ లో వేసేస్తున్నాను.